యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ఆయన కృపచేత, ఆయన ప్రేమ చేత, ఆయన దయచేత మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నారు. మన కుటుంబాలను నడిపిస్తూ ఉన్నాడు. మన కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాలను ఎంతగానో దేవాతి దేవుడు ప్రతి నిమిషము ఆయన వాక్కులతో మాట్లాడుతూ మన ఆత్మీయ జీవితాలను ఆయన బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచాన్ని మనం ఆలోచన చేస్తే నిజంగా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. భయంకరమైనటువంటి విపత్తులు మనము చూస్తూ ఉన్నాము. దేవుని పిల్లల మీద ప్రకృతి ఈరోజు తిరగబడుతూ ఉంది. దేవుని యొక్క కుటుంబాల మీద ప్రకృతి ఈరోజు కన్నెర చేస్తుంది. ఈరోజు మనము ఆలోచన చేస్తే గతించినటువంటి వారాలలో భయంకరమైనటువంటి భూకంపము, భయంకరమైనటువంటి వరదలు, భయంకరమైనటువంటి వర్షాలు, భయంకరమైనటువంటి యుద్ధాలు మనము చూస్తూ ఉన్నాము. అనేక మంది మృత్యువాతకు వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక మంది కుటుంబాలు నిజంగా ఒంటరి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. భయంకరమైన విపత్తులు కలుగుతున్నాయి. గల కారణం ఏమిటి అన్న ఆలోచనలోకి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రెండవ రాకడ సమీపంలో ఉన్నది. ఆయన రెండవ రాకడలో సమీపంలో ప్రకృతిలో జరుగుతున్నటువంటి విపత్తులు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, నిజంగా మనం ఆలోచిస్తూ ఉంటాము, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైనా పాపం చేశారా, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అన్న ఆలోచనలోనికి వెళ్తామే తప్ప దేవుని యొక్క మాటలలోనికి మనం వెళ్ళలేము. దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి పరమార్థంలోనికి మనం వెళ్ళకుండా మన ఆలోచనలతో మనము ఆలోచిస్తూ ఉంటాము. ప్రియమైన వాళ్ళారా, నిజంగా మన యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తే మన జీవితాన్ని దేవుడు ఎంతో గొప్పగా మనల్ని కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. అటువంటి ఈ జీవితం చాలా గొప్పది. దేవుడిచ్చినటువంటి జీవితం చాలా గొప్పది. చాలా గొప్పదైనటువంటి ఈ జీవితాన్ని దేవుడు దేనితో పోల్చాడో మనకు తెలుసు. ఒక నీటి బుడగతో మన జీవితాన్ని పోల్చాడు. ఒక ఆవిరితో దేవుడు మన జీవితాన్ని పోల్చాడు. ఒక గడ్డి పువ్వుతో మన జీవితాన్ని పోల్చాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, మన జీవితం గురించి మనం మరిచిపోతూ ఉంటాము. మన యొక్క జీవితాన్ని గురించి, మన యొక్క ఆయుష్ని గురించి మనం మరిచిపోతూ ఉంటాము. లోకములో ఉన్నటువంటి వాటి కొరకు అనేక విధాలుగా ఆశలు కలిగి మనం వాటిని పొందుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మన జీవితం గురించి ఎప్పుడు మనం ఆలోచించలేదు. మన జీవితం గురించి ఎప్పుడు మనం ముందుగా ఆలోచించకుండా ప్రేమిన వాళ్ళరా, మన యొక్క ఆలోచనల మేరకు మన యొక్క జీవిత దినాలను మనము గడుపుతూ వెళ్ళిపోతూ ఉన్నాము. కానీ మన జీవితం గురించి మనం ఆలోచించలేదు. కానీ మన యొక్క బ్రతుకును గురించి మనం ఆలోచించలేదు. కానీ దేవుడు మాత్రం ఆలోచించాడండి. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితము దేవుడిచ్చినది. దేవుడిచ్చినటువంటి ఈ జీవితం గురించి దేవుడు ఆలోచించాడు. నా బిడ్డలకు ఏ విధంగా వారి యొక్క జీవిత గమ్యాన్ని గురించి నేను చెప్పాలి, నా బిడ్డలకు ఏ విధంగా వారి యొక్క జీవిత గమ్యం గురించి తెలియజేయాలి అని ఆలోచన కలిగి ప్రేమిన వాళ్ళరా, నిజంగా దేవుడు తన బిడ్డలకు నిజంగా ఎన్నో ఉన్నతమైన వాక్కులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిన మహాజ్ఞాని సొలొమోను గారు ప్రేమిన వాళ్ళరా, మన జీవితం గురించి చాలా చక్కగా ఆయన వివరించారండి. చాలా చక్కగా వివరించారు. ఆయన జీవితంలో పొందనటువంటి ఆశలు లేవు. ఆయన జీవితంలో తీర్చుకొని కోరికలు లేవు. ఆయన జీవితంలో తనకిష్టమైనటువంటి జీవితాన్ని ప్రియమైన వాళ్ళరా జీవించి దేవునికి దూరమైనటువంటి సందర్భాలు అనేకములు. కానీ ముగింపు వచ్చేటప్పటికి జీవిత పరమార్థాన్ని ఆయన దేవాతి దేవుని యొక్క వాక్కులతో వ్రాయించి పరిశుద్ధ గ్రంథంలో పెట్టారు. ప్రియులారా, నిజంగా దేవుడిచ్చినటువంటి జీవితం చాలా గొప్పదే. అయితే ఈ జీవితాన్ని దేవుడు ఈ విధంగా ముగించాలని ఆయన కోరుకోవటం లేదు. వాళ్ళ జీవితాలు మనము ఎక్కడ ఉండాలని కోరుకున్నాడన్న ఆలోచనలకు వెళ్తే ఆయన పరలోకంలో ఉండాలని మన గురించి ఆయన కోరుకుంటూ ఉన్నాడు.
ఆ పరలోకంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ జీవితం ముగించిన తరువాత మనము ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే పరలోకంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే పరలోకంలో ఉండాలి అంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలో దేవుడు అనేకమైనటువంటి మాటలు వ్రాయించాడు. కానీ జీవితం గురించి ఆలోచన చేస్తే ప్రేమిన వల్లరా మహాజ్ఞాని చాలా గొప్పగా వ్రాసాడండి. కానీ ఆ మాటలు మనం ఆలోచించము, ఆ మాటల దగ్గరికి మనం వెళ్ళము. ప్రేమిన వల్లరా ఏమని వ్రాసాడు ఆయన మహాజ్ఞాని? ఏమి చెబుతున్నాడు ఆయన మన జీవితాల గురించి? ఏమి తెలియజేస్తున్నాడు మన యొక్క బ్రతుకుల గురించి, మన ఆయుష్ గురించి ఆయన ఏమి మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే ఒకసారి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఆ మాటలను మనము చదువుదాం. చూడండి, ప్రసంగి గ్రంథము మహాజ్ఞాని ప్రేమన వల్లరా మన జీవితాల గురించి ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు. మొదటి అధ్యాయము 4వ వచన భాగం నుంచి జాగ్రత్తగా ఆలోచన చేద్దామా? జాగ్రత్తగా ఆలోచిద్దాం. చూడండి, తరము వెంబడి తరము గతించిపోచున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచును అంటున్నాడు. చూడండి పిల్లరా, తరము వెంబడి తరము గతించిపోతుంది. తరము వెంబడి తరము గతించిపోతుంది. ప్రేమైన వల్లరా ఇప్పుడు మనం ఉన్నాం, మన తల్లిదండ్రులు ఉన్నారు, మన తల్లిదండ్రులు ప్రేమైన వల్లరా కొంతమంది ఉండొచ్చు. వారి తండ్రులు ప్రేమైన వల్ల ఆలోచన చేస్తే వారి తరము గతించి పోయింది. వారి తరము గతించిపోయింది. తరాలు గతించిపోతున్నాయి అని ఆయన తెలియజేస్తూ ప్రేమైన వల్లరా భూమి ఒక్కటే నిలుచుచున్నదని చెబుతూ తర్వాత చాలా ఉన్నతమైన వాక్కులు ఆయన చెబుతున్నాడు. చూడండి ఏమని రాస్తున్నాడంట, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తన ఉదయించిన స్థలమునకు మరలా చేరుటకు త్వరపడునంటున్నాడు. చూసారా, అందరూ ఆ మాట చూసారండి? సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఉదయించి ప్రియమైన వాళ్ళరా మరలా ఎక్కడైతే ఉదయించాడో అక్కడికి మరలా ఆయన వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, అక్కడికి తరలిపోతూ ఉన్నాడు. అంతేకాదండి, తర్వాత మాట చూడమ్మా, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరుగుచు వచ్చును అంటున్నాడు. గాలిని గురించి చెబుతూ ఉన్నాడు. చూడండి, గాలిని గురించి కూడా చెబుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా గాలి కూడా ఎక్కడైతే ప్రారంభం అవుతుందో మరల గాలి అక్కడికి మరల తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంది. గాలి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతుంది. సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తూ ఉన్నాడో ఉదయించినటువంటి సూర్యుడు మరలా ప్రియమైన వాళ్ళరా ఎక్కడైతే ఉదయించాడో సూర్యుడు మరలా అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతే కదమ్మా. తర్వాత మాట చూడండి, నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే ఎప్పుడునూ మరలి పోవునంటున్నాడు. చూడండి, నదులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అన్న ఆలోచనకు వెళ్తే నదుల ప్రియమైన అనేకమైనటువంటి గొప్ప నీటి యొక్క శాతాన్ని తీసుకువచ్చి సముద్రంలో కలిసిపోతూ ఉంది. నదులు అయితే ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయో మరలా అక్కడికి మరలా ఆ యొక్క నదుల యొక్క నీటి మరలా వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా మరలా అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి. చూడండి, ఒక సూర్యుని చూపిస్తున్నాడు దేవుడు, అంతేకాదు గాలిని చూపిస్తున్నాడు దేవుడు, మరలా నదుల యొక్క నీటిని చూపిస్తున్నాడు దేవుడు. మరల ఎక్కడి నుండి ప్రారంభం అయినవో అక్కడికి మరలా అవి తరలి వెళ్ళిపోతున్నాయి. వాటి ఆలోచన శక్తి చూడండి, వాటి జ్ఞాపక శక్తి చూడండి. దేవుడు ఒక్క మాట చెప్పాడండి. దేవుడు ఒకే ఒక్క మాట చెప్పాడు సృష్టికి. సృష్టి కలుగును గాక అన్నాడు. సృష్టికి ఏదైతే చెప్పాడో సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా తన పనిని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఆ యొక్క మాటలు, ఆ యొక్క జ్ఞాపకాన్ని, దేవుడు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం ఉంచుకుని ఒక సూర్యుడు మరలా తిరిగి వెళ్ళిపోతున్నాడు, గాలి తిరిగి వెళ్ళిపోతుంది, నదులలో ఉన్నటువంటి నీటి మరల ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ప్రియమైన వాళ్ళరా దేవుడు కలుగు చేసుకున్నటువంటి తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి మానవాళి మాత్రం ప్రియమైన వాళ్ళరా
దేవుని యొక్క జ్ఞాపకాలు మరిచిపోయారు. దేవుని యొక్క జ్ఞాపకాలు మరిచిపోయారు. దేవుడు ఎందుకు నన్ను కలుగు చేశాడు? నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన ప్రేమిన వల్లరా ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మానవాళి మరిచిపోయారు. నోవాహు దినాలలో జనులు ఏ విధంగా అయితే తినొచ్చు, త్రాగుచు, సంతోషించచ్చు, పెంటింట్లు చేసుకునొచ్చు, వారి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నేడు కూడా ప్రేమిన వల్లరా ఇదే జీవితం ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. తమకు ఇష్టమైనటువంటి జీవితం, జ్ఞాపకాన్ని మరిచిపోయారు. ఎక్కడి నుండి వచ్చాను నేను మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలన్న ఆలోచన ప్రేమిన వల్లరా మనిషి మరిచి తనకిష్టమైనటువంటి జీవితాన్ని ఈరోజు సమాజంలో జీవిస్తూ ఉన్నాడు. తమకిష్టమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ దేవునికి దూరమై దేవుని యొక్క జ్ఞాపకాలలో ఉండకుండా ప్రేమిన వలన తమకిష్టమైనటువంటి బ్రతుకును బ్రతుకుతున్నాడు. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, మనం ఎక్కడి నుండి వచ్చాము, వచ్చినటువంటి మనం ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచనలోనికి ప్రేమిన వల్లరా నిజంగా మనం ఆలోచించాలండి. మనం యొక్క మహాపట్టణానికి రావటానికి మనం ఎక్కడి నుండి వచ్చామో మనకు తెలుసు. మన స్థలం ఎక్కడ? ఇండియాలో ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? పలానా గ్రామం నుంచి వచ్చాము. వచ్చినటువంటి మనము మరలా ఎక్కడికి వెళ్ళాలండి? ఈ దేశం వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మరలా మన యొక్క దేశానికి వెళ్ళాలి, మన యొక్క గ్రామానికి వెళ్ళాలి. మన యొక్క గ్రామము, మన యొక్క సజనులు, అదేవిధంగా మన వారందరూ మనకు జ్ఞాపకం ఉన్నారు కనుక మరలా అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ ప్రియమైన వల్లరా ఈ దేహం విడిచిన తరువాత ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన ప్రియమైన వల్లరా ఈరోజు జనులు మరిచిపోయి నిజంగా దేవునికి దూరం అవుతున్నారండి. దేవునికి దూరం అవుతున్నారు. అందుకే భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటని? ఇదిగో సూర్యుడు ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోతున్నాడు. చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడ తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. గాలి ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళిపోతుంది. నీరు ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి నీరు మరలా తిరిగి వెళ్ళిపోతుంది. మనుషులు మాత్రం ప్రేమిన వల్లరా దేవుడు తన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి మానవాళి మాత్రం ప్రేమిన వల్లరా దేవుడిచ్చి ఆ రాజ్యము కొరకు, ఆ పరలోకము కొరకు బ్రతకవలసినటువంటి మానవాళి ఆ పరలోకం కొరకు బ్రతకకుండా ప్రేమిన వల్లరా నరకానికి వెళ్ళిపోతున్నారని దేవుడు ఎంతో వేదనతో కన్నీటితో ప్రేమిన వల్లరా ఆయన వ్రాయించినటువంటి మాటలు దేవుని యొక్క మాటలు ప్రేమిన వల్లరా నిజంగా ఆలోచన చేస్తే అద్భుతం. ప్రేమిన వల్లరా దేవుని యొక్క మాటలు ఆలోచన చేస్తే మన యొక్క జీవితాలు అద్భుతమే. కానీ మనం ఆలోచన చేయము. ఈ రోజు ప్రేమిన వల్లరా నిజంగా భక్తులు ఏ ఆలోచనలో ఉన్నారన్న ఆలోచనలకు వెళ్తే, భక్తులు పరిశుద్ధ గ్రంథంలో బ్రతికినటువంటి భక్తులు వారి యొక్క జ్ఞాపకాలలో ఏమున్నాయన్న ఆలోచనలకు వెళ్తే దేవుడు అంటే భయం. ప్రేమిన వల్లరా దేవుడంటే భయం, దేవుని యొక్క మాట అంటే భయం. దేవుడు మాటలాడుతుంటే అయ్యో దేవుడు మాటలాడుతున్నాడు, ఆ మాటలు వినాలి, ఆ మాటల ప్రకారం జీవించాలని వారి జ్ఞాపకాలలో వారు ఎక్కడి నుండి వచ్చారో ఆ మాటలు వారి జీవితంలో ఉండిపోయాయి కనుక ప్రేమిన వల్లరా వాటిని జ్ఞాపకాలలో ఉంచుకుని వారు బ్రతికారండి. ఎవరు బ్రతికరలా? వారి జ్ఞాపకాలలో ఏమిటిపోయింది, వారి బ్రతుకులలో ఏమిటిపోయింది అన్న ఆలోచనకు వెళ్తే నిజంగా ప్రేమిన వల్లరా మేము ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి మరలా వెళ్ళిపోవటానికి నిజంగా వారి జ్ఞాపకాలలో ఉండిపోయినాయి అంటే నిజంగా ఆలోచించగలరా? ఎవరిని ప్రేమిన వల్లరా వారి యొక్క జ్ఞాపకాలు ఎవరు అలా బ్రతికారన్న ఆలోచనలకు వెళ్తే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము ప్రేమిన వల్లరా 15వ వచన భాగం నుంచి చూద్దామా. 15వ వచన భాగం నుంచి, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొని ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండెను అంటున్నాడు. చూడండి,
వారి జ్ఞాపకంలో ఏముందంటండి? చెప్పాలమ్మా, ఏముందంట? చెప్పాలి, మరలా చెప్పాలి, అందరూ చెప్పాలి. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశం ఎలా ఉందంట ఆయన వారికి జ్ఞాపకంలో ఉండిపోయిందంటండి. ఎవరు వారు అన్న ఆలోచనలకు వెళ్తే ఒక అబ్రహాము ప్రియమైన వాళ్ళరా, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక యేసేపు, ఒక మోషే, దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే వారి జ్ఞాపకాలలో ఎవరు ఉండిపోయారు? ఏది ఉండిపోయిందంటే, మేము ఏ దేశము నుండి అయితే వచ్చామో ఆ దేశము మరలా మేము వెళ్ళిపోవాలి. మేము ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశం మరలా వెళ్ళిపోవాలని వారి జ్ఞాపకాలలో ఉండిపోయి అంట. ఏంటి ఆ దేశం? ఏది ఆ దేశం అన్న ఆలోచనలకు వెళ్తే అది పరిశుద్ధ పట్టణము ప్రియమైన వాళ్ళరా, పరలోకం. ఆ పరలోకం కొరకు ప్రియమైన వాళ్ళరా, వారి యొక్క జ్ఞాపకాలలో ఉండిపోయింది పరలోకం. మేము వచ్చింది పరలోక తండ్రిలో నుంచి వచ్చాము. తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి మరలా మేము పరలోకం వెళ్ళిపోవాలి. మన నిరీక్షణ ఏంటి చెప్పండి? మన నిరీక్షణ ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. మన భక్తి ఆలోచన చేయండి. ఎందుకు మనము ఈ యొక్క మధ్యాహ్నం వేళ ఈ ఎండలో వేడిమిలో వచ్చి ఈ యొక్క స్థలంలో ప్రయాణం చేసి కూర్చోవాలి? ఎందుకు వచ్చామండి? మనము పరలోకం పొందుకోవటానికే కదా. అవునండి, పరలోకం పొందుకోవటానికే. పరలోకం పొందుకోవాలి అంటే ఆ పరలోకం మనం ఎక్కడ ఉండాలంట? మన జ్ఞాపకాలలో ఉండిపోవాలి. ఆ పరలోకం పొందుకోవాలంటే మన జ్ఞాపకాలలో ఉండిపోవాలి. భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే, భక్తుల యొక్క ఆలోచనలు ప్రేమ, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క భక్తి ఆలోచన చేస్తే వారి యొక్క జ్ఞాపకాలలో మేము ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశం ఎలా ఉందంట? జ్ఞాపకం ఉండిపోయిందండి. ఒక అబ్రహాం ప్రేమైన వాళ్ళరా, ఒక ఇస్సాకు, ఒక యాకోబు, ఒక దావీదు, పరిశుద్ధ గ్రంథములో బ్రతికిన భక్తుల యొక్క జీవితాలు ఆ పరలోకం కొరకు ఎదురు చూశారంటే ఒక్కసారి నమ్మగలరా ప్రేమైన వాళ్ళరా? కానీ ఈ భూమి మీదకి వచ్చినటువంటి మానవాళి మాత్రము తమకిష్టమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతూ ప్రేమైన వాళ్ళరా దేవునికి దుఃఖాన్ని రేపుతూ ఉన్నారండి. చూడండి ప్రేమైన వాళ్ళరా, ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశము మరిచిపోయారు. వారి యొక్క జ్ఞాపకాలలో లేవు. కానీ ప్రేమైన వాళ్ళరా, చిన్న చిన్న పక్షులు ఏ దేశం నుండి వచ్చావో ఆ దేశం మరలా వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నాయంటే ఆలోచించగలరా? మనకు తెలుసు కదండి, ఫ్లెమింగో పక్షులని మనం చాలాసార్లు చూసి ఉన్నాం. అవి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలలో అవి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అమ్మ ఫోటో చూపిస్తా. ఇవి ప్రేమిన వాళ్ళరా ఆ దేశంలో ఎక్కువ కనబడుతుంటాయి. అక్కడ భయంకరమైన మంచు కూర్చున్నప్పుడు శీతాకాలపు వేళ ఆ మంచుకు వాటికి ఆహారం దొరకదు. ఆ ఆహారము దొరకని సమయంలో ఆ కుటుంబాలుగా పిల్లలు సంతానముగా అవి తీసుకుని సముద్రాలు దాటుకుంటూ ఎక్కడికి వచ్చేస్తాయి తెలుసండి? మన ప్రాంతానికి వచ్చేస్తాయండి. అవి కొల్లేరు ఆ ప్రాంతానికి వచ్చేస్తాయి. అవి మరలా కొంతకాలము ఇక్కడ గడిపి అక్కడ మరలా ఎండ ప్రారంభమైనప్పుడు ఆహారం దొరుకుతుందని ఆలోచన కలిగినప్పుడు అవి తిరిగి వెళ్ళిపోతాయి ఆ యొక్క స్థలానికి. నిజంగా వాటి యొక్క ఆలోచన చూడండి, వాటి జ్ఞాపక శక్తి చూడండి. దాని తల ఎంత ఉంటుందో తెలుసండి? ఒక బొటన వేలు ఎంత ఉందో అంత ఉంటుందండి దాని తల. దాని యొక్క తల ఒక బొటన వేలు ఎంత ఉందో అంత ఉంటుంది. దాని యొక్క మెదడు ఎంతో తెలుసా? ఒక నీటి చుక్కను మనం వదిలినప్పుడు ఆ నీటి చుక్క ఎంత ఉంటుందో దాని యొక్క మెదడు అంత ఉంటుంది. ఆ మెదడులో ఉన్నటువంటి ఆలోచన చూడండి. నేను ఏ దేశం నుండి వచ్చానో ఆ దేశం మరలా తిరిగి వెళ్ళిపోవాలి సముద్రాలు దాటుకుంటూ అని అవి ఆలోచన కలిగి మళ్ళా పిల్లలను నిజంగా పొందుకుని మరలా నిజంగా కుటుంబాలుగా అవి మరలా ప్రాంతానికి వెళ్ళిపోతాయి. కానీ దేవుడిచ్చినటువంటి ఈ జీవితం మానవాళి చూడండి, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా 60, 70, 80 కేజీల యొక్క శరీరము, అందులో ఇంచుమించు
3-4 కేజీలటువంటి తల, 15 గ్రాములు కలిగినటువంటి 13-15 గ్రాములు కలిగినటువంటి మెదడు. ఈ మెదడులో ప్రియమైన వాళ్ళరా మనిషి యొక్క ఆలోచన ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే, నేను ఎక్కడి నుండి వచ్చానో మరలా అక్కడికి వెళ్ళటానికి ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకం అనేది ఈరోజు మనుషులలో లేదండి. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే ప్రియమైన వాళ్ళరా దేవుడే కదా అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారే తప్ప నిజంగా దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న ఆలోచనలోనికి వెళ్ళలేకపోతున్నారండి. దేవుడిచ్చేటువంటి లోకం పరలోకం. ఆ పరలోకం పొందుకోవాలంటే ఎలా? ఆ పరలోకాన్ని పొందుకోవాలి మనం. ఆ పరిశుద్ధ పట్టణంలో ఎలా ఉండాలి మనం? ఆ పరిశుద్ధ పట్టణంలో ఎలా పాలు పంపులు పొందాలి మనం? ఆ పరిశుద్ధ పట్టణంలోకి ఏ విధంగా వెళ్ళగలం మనం అన్న ఆలోచనలకు వెళ్తే, భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే ఏ దేశం నుండి వారు వచ్చారో వారి యొక్క జ్ఞాపకాలలో ఉండిపోయింది కనుక మరలా ఆ దేశం వెళ్ళటానికి వారు సిద్ధపడిపోయారు. అయితే దేవుని బిడ్డలుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనం, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము ప్రేమిన వల్లరా పరలోకం వెళ్ళాలండి. పరలోకం వెళ్ళాలి అంటే ఎలా పరలోకం వెళ్ళగలం? ఎలా పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించగలం? ఎలా ప్రభువుతో మనం ఉండగలం? ఆ సింహాసనం ఎదుట ఎలా మనము ఉన్నతమైన నామాన్ని గణపరచగలం అన్న ఆలోచనలకు వెళ్తే, నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి, మహనీయుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలండి, ఆయన చెబుతున్నటువంటి మాటలు ఒక్కసారి చూద్దామా? అనేక సందర్భాలు మనం చదివినటువంటి మాటలే. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా 6వ అధ్యాయం ఎన్నోసార్లు ఆ మాటలు చదివామండి, ఎన్నోసార్లు ఆ మాటలు చదివాం. చూడండి 53వ వచనం నుంచి చదువుతామా? 53వ వచనం నుంచి, కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎవరంటండి పరలోకం వెళ్ళేది? ఎవరు పరలోకం వెళతారు? ఎవరు ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తారు? ఎవరు ఆ పరిశుద్ధ పట్టణంలో ఆ మహనీయుని ఎదుట ఉన్నతమైనటువంటి నామాన్ని గణపరుస్తారు అన్న ఆలోచనలకు వెళ్తే, ఆయన శరీరము తిని అంటున్నాడండి. యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు స్వయాన చెబుతున్నటువంటి మాటలు, ఆయన మాటలు ఆలోచన చేస్తే, ఇదిగో ఎవరైతే నా శరీరము తింటారో, ఎవరైతే నా రక్తము త్రాగుతారో వారి నిత్య జీవము గలవారంటున్నాడండి. పరలోకం, పరలోకం వెళ్ళాలి అంటే, ఆ పరలోకంలో ఉండాలి అంటే, ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలి అంటే, ప్రేమిన వాళ్ళరా ఈ లోకంలో మనం చేయవలసినటువంటి పనిని మహనీయుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతూ ఉన్నారండి. మహనీయుడు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి ప్రభువు చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, ఇదిగో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంటున్నాడండి. నిత్య జీవాన్ని పొందుకోవాలి ప్రేమిన వాళ్ళరా, అది పరలోకం, అది పరలోకం. నిత్య జీవము పొందుకోవాలంటే మన జ్ఞాపకములో ఉండిపోవాలి ప్రేమిన వాళ్ళరా. పరలోకం మన జ్ఞాపకంలో ఉండిపోవాలి. కానీ ఈరోజు పరలోకం జ్ఞాపకం ఉంటుందండి? లేదండి. పరలోకం ఎక్కడ జ్ఞాపకం ఉంటుందండి? పరలోకము జ్ఞాపకం ఉన్నవాడు ప్రభు సన్నిధిని వదిలిపెట్టడండి. పరలోకము జ్ఞాపకం ఉన్నవారు ప్రభు సన్నిధిని వదిలిపెట్టరు. పరలోకము ప్రేమిన వాళ్ళరా జ్ఞాపకం ఉన్నవాడు ప్రభు యొక్క పాదాలను విడిచిపెట్టడు. ప్రభు యొక్క సన్నిధి విడిచిపెట్టకుండా ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడు, ప్రభువుని స్తుతిస్తాడు, ప్రభువుని ఆరాధిస్తాడు. పరలోకము జ్ఞాపకము లేనివాడు ప్రేమిన వాళ్ళరా ప్రభువుని వదిలేసేస్తాడంటే, పగ ఉన్నవాడు ప్రేమిన ప్రభువుని వదులుతాడు. ప్రభువు సన్నిధి కావాలన్నవాడు ప్రభువు సన్నిధికి వచ్చి ఆరాధన చేసి ఆయన ఉన్నతమైన నామాన్ని కనపరుస్తాడంటే, ప్రేమిన వాళ్ళరా ఎలా ఉంది మన యొక్క విశ్వాస జీవితం? మన యొక్క విశ్వాసము ఎలా ఉంది ప్రేమిన వాళ్ళరా? యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతున్నటువంటి మాటలు ప్రేమిన వాళ్ళరా, ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతారో వారి నిత్య జీవము కలవారు. ఇదిగోండి ఆయన శరీరము మన మధ్య ఉంది, ఆయన రక్తము మన మధ్య ఉన్నది ప్రేమిన వాళ్ళరా. ఆయన విలువైనటువంటి పవిత్రమైనటువంటి రక్తము మన మధ్య ఉన్నదండి.
ఎందుకు ప్రేమైన వాళ్ళు దానికి దూరం అయిపోవాలి? మనం ఎందుకు మనం పరలోకాన్ని విడిచిపోవాలి? పరలోకానికి దూరం అయిపోవాలి? ఆలోచన చేయండి. దేవుడు ప్రేమైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఎంత నలిగిపోయాడో తెలుసండి. ఈ లోకానికి వచ్చి మనకు పరలోకం ఇవ్వటానికి, మనకు పరలోకం ఇవ్వటానికి, నిత్య జీవం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి నలిగిపోయాడండి. ఆయన నలిగిపోయాడు. ఎన్ని భయంకరమైనటువంటి వేదన అనుభవించాడు ప్రియమైన వాళ్ళరైనా. కన్నీరు, రోదన, బెత్తాలతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన దేహం అంతా నలిగిపోయిందండి. రక్తం కారిపోతుంది. ఆయన యవ్వన రక్తాన్ని మనకి ఇచ్చేసాడండి. ఇంకా మనము రక్షణలోనికి రాకుండా బ్రతుకుతున్నాం. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇంకా మనము రక్షణలోనికి రాకుండా వచ్చి వెళ్ళిపోతున్నాం. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. రక్షణలోనికి రాకుండా వచ్చి వెళ్ళిపోతున్నాం. ఇంకా రక్షణకు దూరం అవుతున్నామంటే దేవుడు ప్రియమైన వాళ్ళరా ఎంత వేదన చెందుతాడో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన వాళ్ళరా, ఆయన శరీరానికి, ఆయన యొక్క రక్తానికి ఎప్పుడు దూరం కాకండి. దేవుని సన్నిధికి అసలు దూరం కావద్దు. దేవుని సన్నిధికి అసలు దూరం కావద్దు. ప్రియమైన మనుషులు దూరం అవుతారు, కానీ దేవుడు విడిచిపెట్టడండి. దేవుడు విడిచిపెట్టడు. దేవుడు నిత్యము మనల్ని కాచి కాపాడి నడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రభువు సన్నిధి ఎప్పుడు విడిచిపెట్టకండి. ఉద్యోగం ఉంటే ప్రియమైన వాళ్ళరా సమయాన్ని కేటాయించుకోండి. తప్పనిసరిగా దేవుని యొక్క మందిరానికి రావడానికి ప్రయత్నం చేయండి. డ్యూటీ ఉన్నదా? తప్పనిసరి. డ్యూటీ లేదా? కంపల్సరీ దేవుని యొక్క సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఏమున్నాయంటండి? దేవుని యొక్క సన్నిధిలో ఏమున్నాయంట? నిత్య సుఖములు. ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టొద్దు. ప్రియమైన వాళ్ళరా, అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతూ ఉన్నారు. ఏమంట ఒక్కసారి మాట చూద్దామా? కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిత్యమైన ఆహారమును, నా రక్తము నిత్యమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును అంటున్నాడు. చూడండి, ఎవరైతే ఆయన రక్తము త్రాగుతారో, ఎవరైతే ఆయన శరీరంలో పాల్పంపులు పొందుతారో, దేవుడు అంటున్నాడండి, నేను వారిలో ఉంటాను, వారితో ఉంటాను, వారిని విడిచిపెట్టను అంటున్నాడండి. ప్రియమైన వాళ్ళరా, అనేకమైన మాటలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ సమయం లేదు. లోకాసు వార్త యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు చూడండి. లోకాసు వార్త 22వ అధ్యాయము. లోకాసు వార్త 22వ అధ్యాయము ఒక మాట చూద్దాం చూడండి. లోకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచన భాగము చదువుదామమ్మా. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నారంటే ఆయన శరీరం గురించి శిష్యులకు తెలియజేస్తున్నారు. ఆయన శరీరం గురించి శిష్యులకు చెబుతూ ఉన్నాడు. ఆయన యొక్క రక్తం గురించి శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము ఏ విధంగా దేవుని యొక్క సువార్తను మనం తెలియజేస్తున్నాం, దేవుని యొక్క మాటలను మనం ఏ విధంగా చెబుతూ ఉన్నాం తోటి వారికి. ప్రియమైన వాళ్ళరా, రక్షణ పొందినటువంటి మనము ఏం చేయాలంట? రక్షణ పొందినటువంటి మనము ఏం చేయాలన్న ఆలోచనకు వెళ్తే ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలుపంపులు పొందాలి. ఆయన పుట్టుకను గురించి, ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానము గురించి అనేక మందికి ప్రేమిన వాళ్ళరా సాక్షులుగా మారిపోవాలని దేవుడు ఆశ కలిగి తన శిష్యులకు చెబుతున్నాడు. అయ్యా, ఇదిగో నా శరీరం, ఇది నా రక్తము ఆయన తెలియజేస్తున్నాడండి. మత్తయి సువార్త చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఇదే సందర్భం మరలా అక్కడ రాయబడి ఉంటుందండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెని పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను.
మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నారండి, క్షమించే రక్తం ఆయనది. ఆయన క్షమించే రక్తం దగ్గరికి వస్తున్నటువంటి మనము, ప్రేమైన వాళ్ళరా, నిజంగా దేవుని కొరకు ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం? పరలోకం వెళ్ళాలి. భక్తుల యొక్క జ్ఞాపకాలలో పరలోకం, దేవుడు కలుగు చేసినటువంటి ఒక సూర్యుడు, ఒక గాలి, ప్రేమిన వాళ్ళరా, అదేవిధంగా ఒక నీటి, వాటి యొక్క జ్ఞాపకాలు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి మరలా అవి వెళ్ళిపోతూ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ మనిషి, దేవుడు కలుగు చేసుకున్నటువంటి మనిషి మాత్రం ప్రేమిన వాళ్ళరా, వారి యొక్క జ్ఞాపకాలలో పరలోకం మరిచి బ్రతుకుతున్నారండి. అయితే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ పరలోకం మనం పొందుకోవాలి, ఆ పరలోకం కొరకు మనం ప్రయాసపడాలి. ఆ పరలోకం కొరకు ప్రేమిన వాళ్ళరా, ఈ యొక్క మట్టి లోకంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి మనం బ్రతికితే కనుక దేవుడు చెబుతూ ఉన్నాడండి, నీది నిత్య జీవమని, నీది నిత్యము ఉండే ఆ పరలోకంలో ఉంటావని ఆయన సెలవిస్తూ ఉన్నాడండి. భక్తులు జ్ఞాపకాలలో వారు ఉండిపోయింది. నిజంగా వారి యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తే దేవుడంటే భయం అండి, దేవుని మాటలంటే భయం, దేవుని సన్నిధి అంటే భయం. ప్రేమిన వాళ్ళరా, ఎప్పుడైతే దేవుని కొరకు నమ్మకంతో, భయముతో, భక్తితో మనం బ్రతుకుతూ ఉంటామో ప్రేమిన వాళ్ళరా, దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన నిత్యము మనల్ని కాపాడుతూ ఉంటాడండి. అంతేకాదు పరలోకాన్ని ఇస్తాడు. ఆ పరలోకం కొరకు మనం ప్రయాసపడదాం. అనేకమైన మాటలు ఉన్నాయి, సమయం లేదు. నిజంగా ఆ పరలోకం కొరకు ప్రయాసపడదాం, ఆ పరలోకం కొరకు ప్రయాసపడదాం, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నిజంగా ప్రేమిన వాళ్ళరా, మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవరు పెట్టగలరండి ప్రాణాన్ని? ఈరోజు ప్రాణం పెడుతున్నారా, ప్రాణం తీసేస్తున్నారండి? ఈరోజు ప్రాణం తీసేస్తున్నారండి. ప్రాణం పెట్టాడండి మన కొరకు ప్రభువు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బ్రతకడానికి ఎదుగు ఆయన శరీరాన్ని ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ప్రేమిన వల్లరా, ఇంకేం కావాలి చెప్పండి మనకి? ఆ పరలోకం కొరకు ప్రయాసపడదాం, ఆ పరలోకం కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. మన జ్ఞాపకాలలో ఎల్లప్పుడూ ఉండిపోవలసింది పరలోకం. ప్రేమిన వాళ్ళరా, పరలోకం మనతో ఉన్నవారు నిజంగా మనల్ని విడిచిపెట్టేయచ్చు, మనతో ఉన్నవారు మన నిజంగా విడిచిపెట్టేయచ్చు. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడండి. దేవుడు విడిచిపెట్టడు, విడిచిపెట్టకూడదనే ఇదిగో ఆయన మాటలు మనకు వినిపింప చేస్తూ ఉన్నాడు, సారి సారి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు నా కుమార్తెవు, నీవు నా కుమారుడువు, ఇదిగో నేనుండే స్థలంలో మీరుండాలి. మీరుండే మీ యొక్క స్థలము ఇది కాదు, శాశ్వతమైనది కాదు, పరలోకమని ప్రేమిన వలన ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోకం కొరకు సిద్ధపడదాం, పరలోకం కొరకు సిద్ధపడదాం. పాపపు జీవితాన్ని విడిచిపెట్టేద్దామండి, పాపపు బ్రతుకును విడిచిపెట్టేద్దాం, పగలు విడిచిపెట్టేద్దాం, ద్వేషాలు విడిచిపెట్టేద్దాం. ఇవన్నీ విడిచి పరలోకం కొరకు మనం బ్రతుకుదామండి, పరలోకం కొరకు బ్రతుకుదాం. దేవుడిచ్చే పరలోకం, ఆ పరలోకం పొందుకోవాలంటే రక్షణ అనుభవంలోనికి వద్దాం, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ శరీరంలోనికి, ఆయన రక్తంలోనికి వద్దాం, ఆ ఆశీర్వాద బలను సమీపిందాం, నిత్య జీవాన్ని పొందుకుందాం. ఆ నిత్య జీవం ప్రేమిన పరలోకం, పరలోకంలో కన్నీరు లేదండి, కష్టాలు లేవు, వేదనలు లేవు. ప్రేమిన వలరా నిత్యము ఆనందమే. ప్రేమిన వలరా ఆ పరలోకం నిత్యము ఆనందమే పరలోకంలో. అటువంటి పరలోకం మనం పొందుకుని నిజంగా దేవుని అక్కడ దేవుని నామాన్ని గణపరుద్దాం. ఆ ఉన్నతమైనటువంటి రాజ్యానికి మనం దూరం కావద్దు. ఆ ఉన్నతమైనటువంటి రాజ్యానికి దూరం కాకుండా ఉండాలంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరంలోను ఆయన రక్తంలోను మనం పాలపంపులు పొందాం. ఎవరైతే మరి సిద్ధపడి ఈరోజు ఆయన రక్తంలో పాలపంపులు పొందటానికి, ఆయన శరీరంలో పాలపంపులు పొందటానికి వచ్చినారో దయతో వారందరూ కూడా మరి మోకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను.